హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. చాలా రోజుల తర్వాత అయితే ఒక వ్లాగ్తో స్టార్ట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి సాటర్డే సండే నార్మల్గా హాలిడేస్ వస్తాయి కదా, అలా హాలిడేస్ రావడంతో నేను మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళు బెంగళూరులోనే ఉంటారు, మేము బెంగళూరులోనే ఉంటాము. ఇక సాటర్డే ఈవినింగ్ బయలుదేరుతున్నాను. నేనైతే మెట్రోకి బయలుదేరుతున్నాను. బస్కి అయితే సిటీ బస్సులకు అస్సలు అవ్వదు, అందుకే మెట్రోకి బయలుదేరుతున్నాము. మాకు దగ్గరలోనే మెట్రో ఉంది, వాళ్ళకి దగ్గరలోనే మెట్రో ఉంది. సో ఈవినింగ్ అంతా ఫ్రెష్ అప్ అయ్యి నేను పిల్లలు కొంచెం లైట్గా అలా ఫ్రెష్ అప్ అవడానికి అని చెప్పి, అంటే కొంచెం ఫ్రెష్గా ఉంటుందని చెప్పి వెళ్తున్నాం. మొత్తానికి ఫైనల్గా మెట్రో ఎక్కేసాము. మెట్రోలో అసలు ఫుల్ రష్ ఉంది, అసలు ఎక్కడ నిలబడడానికి కూడా ప్లేస్ లేదు అన్నట్టుగా ఫుల్ రష్ ఉంది. పైన చూపిస్తున్నాను కదా, అవే డ్రాపింగ్ పాయింట్స్ అనమాట. ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్కి వెళ్ళాలి నాకు 1 hour పడుతుంది అనమాట అన్నట్టు. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దండి. మంచి మంచి ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ షార్ట్స్ రూపంలో నేను అప్లోడ్ చేశాను. రెసిపీస్ కానీ లేదా టిప్స్ కానీ చాలా రకాలుగా నేను అప్లోడ్ చేశాను. ఒకసారి చెక్ చేయండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అలాగే అప్పుడప్పుడు వ్లాగ్స్ అనేవి పెడుతూ ఉంటాను, నచ్చితే కూడా సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న కమెంట్ పెట్టండి ఎలా ఉంది ఏంటి అనేది. ఇక మెట్రోలో మేము కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సీట్లు అయితే దొరికాయి. చాలామందికి వెళ్ళిపోయారనమాట. మెజెస్టిక్ వెళ్ళిన తర్వాత ఖాళీ అయ్యింది. సో ఖాళీ అయిన తర్వాత మొత్తం చూస్తున్నారుగా ఖాళీగా ఉంది, మెట్రో అంతా ఖాళీగా ఉంది. సో ఇంకా మా పిల్లలు వచ్చేసి ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు, చూసేవాళ్ళు మొబైల్ చూస్తూ ఉన్నారనమాట. సో ఇంకా మెట్రో ఎక్కిన తర్వాత మేము కాసేపు రిలాక్స్ అయ్యాము. ఇంతసేపు నిలబడినాం కదా అని చెప్పి కాసేపు రిలాక్స్ అయ్యి ఇక 1 hourలో మా దిగాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది చెల్లగట్ట. ఇది చాలా దూరంగా ఉంటుంది మేము ఉండే ఏరియాకి, 1 hour దగ్గర పడుతుంది అనమాట. సో ఇంకా అక్కడ చెల్లగట్టాలో దిగిన తర్వాత మా వదిన వచ్చి మనం పికప్ చేసుకుని వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్ళింది. ఈ మధ్య మెట్రో అనేది కొంచెం ఎక్కువగానే మేము పోతూ ఉన్నాము. మెజెస్టిక్ కానీ లేదా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా కూడా మేము మెట్రోకే వెళ్తూ ఉన్నాం అనమాట. లేదా చిక్పేటకి వెళ్ళాలనుకున్నా కూడా మెట్రోనే వెళ్తున్నాము. దగ్గరగా ఉంటుంది ఇదైతే, అలాగే ఫాస్ట్గా కూడా వెళ్తుంది. ఇక ఫైనల్గా ఇంట్లోకి అయితే చేరేసుకున్నాం అనమాట. వెళ్ళగానే మా వదిన చేసింది క్యారెట్ హల్వా. సో హల్వా తినగానే కొంచెం ఎనర్జీ వచ్చిన తర్వాత వాళ్ళ ఇండ్లు చూస్తూ ఉన్నాడు మా అబ్బాయి. ఇండ్లంతా చూసిన తర్వాత ఇంకా క్యారెట్ హల్వా తినుకుంటూ ఉన్నాము ముగ్గురము. తిన్న తర్వాత కాసేపు వాళ్ళ అపార్ట్మెంట్లోనే కొన్ని ఆడుకునేవి పార్క్ అవి ఉంటే అవి చూడడానికి వెళ్ళామన్నమాట. అంతా బాగుంది. కొంచెం రిలాక్స్ అవుతుంటే అక్కడ మా వదిన వంట ప్రిపరేషన్ చేస్తూ ఉంది, త్వరగా స్వీట్గా చేస్తూ ఉంది, అందుకే తన వీడియోలో లేదు. సో ఆ రోజు వచ్చేసి వెజిటేబుల్ పలావ్ చేసింది, పన్నీర్ కర్రీ, చపాతీ, ఇక క్యారెట్ హల్వా, అలాగే కొన్ని చెకోడీలాగా కొన్ని చెక్లీలు అలా చేసింది అనమాట. బాగా చేసింది, అంతా బాగుందనమాట. ఇక్కడ మేమైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. పార్క్కి వచ్చినాం, పిల్లల్ని తీసుకుని పార్క్కి వచ్చేసాము. అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయండి ఇక్కడ అపార్ట్మెంట్లో. చాలా నేచర్ అయితే చాలా బాగుంది, బాగా టైం స్పెండ్ చేయొచ్చు వాకింగ్కి లేదా రిలాక్స్ అవ్వడానికి. మంచి ప్లేస్ అనమాట. ఏదో రాగా నేను వ్లాగ్ తీశాను, వ్లాగ్ తీయాలని తీయలేదు, ఏదో షార్ట్స్గా అప్లోడ్ చేస్తామన్నట్టు నేను వ్లాగ్ తీశాను అనమాట. సో అందుకే అలా ఉంది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. అలా ఒక రౌండ్ వేద్దామని చెప్పి అలా నేను మా వదిన ఇద్దరం వెళ్ళాము. ఇద్దరం బయలుదేరి అలా అపార్ట్మెంట్ అంతా చూసొద్దాము, అంతా చుట్టుపక్కల అని చెప్పి బయలుదేరాము. ఒక పక్క ఇక్కడ సైక్లింగ్ చేసాము, ఇంకో పక్క అవేవో ఉన్నాయి కదా, దాని నేమ్స్ అయితే తెలియదండి, అవన్నీ తిరుగుతూ చేస్తూ ఉన్నాం అనమాట. బాగా ఎంజాయ్ చేసాము. ఉన్న కాసేపు అయినా కూడా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా నాకు దొరికిందే ఛాన్స్ కదా అని చెప్పి అన్నీ బాగా ట్రయల్ చేశాను. సో అది అలా అయిపోయిన తర్వాత ఇంకా కాసేపు అయిన తర్వాత పిల్లలు స్విమ్మింగ్ చేస్తామంటే వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాము. సో ఇందులో మా అన్న పిల్లలు స్విమ్మింగ్ చేసే వీడియో అయితే లేదు, ఎందుకంటే ఇద్దరే చేయాలి. సో క్యాప్స్ అయితే కంపల్సరీ, క్యాప్స్ లేకుండా వాళ్ళు పంపించమలో లేదు అన్నారు. సో వాళ్ళిద్దరు అయిపోయిన తర్వాత మా పిల్లలిద్దరు అలా జరుగుతూ ఉంది. అంతా బాగా ఎంజాయ్ చేసాము. లాస్ట్గా స్విమ్మింగ్, ప్లేయింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి లంచ్ చేసాము. లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 6 o'clockకి మేమైతే బయలుదేరిపోయాం. మా ఇంటికి వెళ్ళాలి కదా, మార్నింగ్ స్కూల్ ఉంది మండే. సో మేమైతే ఇంకా బయలుదేరిపోయాం. అంతా హ్యాపీగా జరిగింది, బాగా ఎంజాయ్ చేసాం. మంచి రిఫ్రెష్మెంట్ అనేది వచ్చిందనమాట. అలా ఒక 1 day 2 day అక్కడికన్నా వెళ్ళేసి రావాలి అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా, కంపల్సరీ ఎవరికైనా. సో మేము వెళ్ళాము, కొంచెం రిఫ్రెష్మెంట్ అనేది వచ్చింది, బాగా ఎంజాయ్ చేసాము. అంతే అండి ఈ వీడియో. లంచ్ ఏం చేసాము ఏంటి అనేది నేను ఎండింగ్లో అంతా అప్లోడ్ చేశాను. ఎండింగ్ వరకు బ్లాగ్ చూడండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక అంతే ఈ వీడియో. బాయ్.